ఓటుకు కోట్లు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ఈ కేసులో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ కాళ్లు పట్టుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పాలనను గాలి కొదిలేసిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని బొత్స విమర్శించారు. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సన్మాన సభలో బొత్స పాల్గొన్నారు. దురదృష్టం ఇవాళ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని అంశాలని ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా పరిపాలన విధానంలో ఇలాంటి దురదృష్టకర విధానాలు అనుసరించే విధానాన్ని ఇవాళ అనుసరిస్తున్నారు. మనం చూస్తున్నాం. ఓ చట్టాన్ని చూస్తే వాళ్ళ మీద చట్టం మీద గౌరవం లేదు. నిన్న మనం చూసిన జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఆడితే మరి మద్యలు వాడలేదని ఆయన చెప్పేటట్లు ఏమ్మ ఆడలేదంటే మద్యలవాడు బాగా ఆడలేదని చెప్పినట్లు ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మరి నిందన మోపుతూ వారు కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం ఇవాళ మేము ముఖ్యంగా నిన్న జరిగిన ఏదైతే అనర్థకమైన చర్య చేశావో ఏదైతే ఓటు కోసం నోటును పెట్టి ఈ రాష్ట్రం తాలూకా ప్రజల తాలూకా పరువును తీసావో నువ్వు మళ్ళీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖరరావుని కేంద్రంలో ఉన్న నాయకుల్ని కాళ్ళ బేరానికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మళ్ళీ రాజీ చేసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నావు అనేది చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ తిరిగి పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ మీద మరి నిందలేయడానికి నీ నోరా తాటి పెట్టాలని చెప్పి అడుగుతున్నాం.